విరమించుకోవాలి విరమించుకోవాలి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాలు కొనసాగిస్తాం కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాలు కొనసాగిస్తాం కొనసాగిస్తాం జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్. మీడియా మిత్రులకు ఉద్యమ వందనాలతో జయం తెలియజేస్తున్నాం. నా పేరు మూల కేశవులు, మాలాల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్. డిసెంబర్ 1వ తేదీన మాలాల సింహగర్జన లక్షలాది మందితో మాలాల సైన్యంతో నిర్మించబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు, మాల యువతులు, మహిళలు, మేధావులు, అధికార పార్టీగా అనుకోండి, ప్రతిపక్ష పార్టీ అనుకోండి, ఆ పార్టీలో ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా ఈరోజు మాలల సత్తా చాటడానికి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, తర్వాత బుర్రలేని ఒక చంద్రచూడు జస్టిస్ నాయక ఆధ్వర్యంలో విడుదల చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ వాళ్ళకందరికీ కనివిప్పు కలిగే విధంగా ఈరోజు మాలలు పెద్ద ఎత్తున ఇంటికి తాళాలు వేసి కుటుంబ సభ్యులతో, సొంత ఖర్చులతో కుటుంబ సభ్యులు బయలుదేరి మాలల సత్తాను చాటాలని చెప్పి, హైదరాబాద్ను దిగ్బంధం చేయాలని చెప్పి మాలలకు పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు 30 ఏళ్ళుగా మాలలపై విసంగతున్న మందకృష్ణ మాదిగా సమాన న్యాయం అని చెప్పి ఈరోజు అంటూ మందకృష్ణతో పాటు మాదిగ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మాదిగ కలామ బిడ్డలైనటువంటి సుక్కన్ రామనరసింహ అనుకోండి, తర్వాత ఏపూరు సోమన్ అనుకోండి, వీళ్ళందరూ మందకృష్ణతో పాటు మాలలు మనువాదులు, అదేవిధంగా మాలలకు ఎక్కడ కష్టం వస్తే ముందుని పోరాటం చేసినటువంటి మాదిగ అని చెప్పి ఈరోజు సుఖనరసింహ అంటున్నారు. సిగ్గుచేరం ఉంటే వాళ్ళు ఆ మాట ఎన్నిక తీసుకోవాలి. 30 ఏళ్ళ నుంచి మాదిగలను కానీ మందకృష్ణ కానీ మాలలే సాకారు. అది గుర్తారు. కానీ సోమనరసయ్య, నీవు బుద్ధి ఉండి ఒక కలమ బిడ్డ ఉండాలి. కానీ మళ్ళీ ఒక్కసారి మాలలు మనువాదులు, వాళ్ళు దేశద్రోహులు, మాదిగల యొక్క కంచం గుంజుక తింటున్నారని చెప్పి పాఠంలో మాలను అవమానించావు. నీకు తగిన బుద్ధి చెప్తాం. ఎందుకంటే ఈరోజు మాలలు మనువాదులు కాదు, కారంపేటలో ఉన్నటువంటి మాలపేటను అప్పుడు ఎన్టీ రామారావు వియంకుడు దగ్గుబాటి శంచురామయ్య నాయకత్వంలో మాలపేటపై దొరబడి గుడ్డలతో నరికి చంపినటువంటి చరిత్ర ఉంది. అప్పుడు ఎవరు మాదిగలు చంపబడితే మాదిగల కుటుంబాన్ని లేక అదేవిధంగా ఆ పేటను కాపాడినటువంటి చరిత్ర మాలలకు ఉంది. అక్కడ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి పద్మరావు నాయకత్వంలో ఆ రోజు మాదిగలను కాపాడారు. మాదిగల పేటకు మాలలు కర్రలు చేత పట్టుకుని తెల్లాలు రేయింబావులు ఆ నిద్రగాసి ఆ మాదిగ పేటను కాపాడిన చరిత్ర మాది. మీరా మమ్మలను హింసించేది, విషం కక్కేది? అది ఒక విధంగా చూస్తే ఈరోజు ఒక ఉదాహరణ చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వమని కేవలం మాదిగల వర్గాలకే 20,000 ఉద్యోగాలు కేటాయిస్తే మాదిగలకు సమన్వయం చేయగలుగుతారా? ఎట్లా చేయగలుగుతారు? ఎవరైనా 40 లక్షలు అంత లక్షలాది మాదిగ నిరుద్యోగులు ఉన్నారు. 10,000 ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు ప్రభుత్వం నోటిఫికేషన్ చేసినప్పుడు వాళ్ళు ఎవరైనా పరీక్ష రాసి మెరిట్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు. అట్లనే కానీ ఇస్తాను. నువ్వు ఎందుకు సమానం చేస్తావు? సిగ్గు శరం ఉండాలి. మీకు దమ్ముంటే నిజంగా మీరు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. అదేవిధంగా మనవాళ్ళ చేతిలో బానిసగా బతుకుతున్నటువంటి మందకృష్ణ మాదిగలు గమనించండి. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి వాళ్ళ మనస్ఫూర్తిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ యొక్క కుట్రలకు బలి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు కానీ ఆంధ్ర కానీ తర్వాత మన రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రులు మీరు ఏకసభ్య కమిషన్లు వేసి ఈరోజు ఎస్సీని వర్గీకరించడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ మెజార్టీగా ఓటు బ్యాంక్ వేసినటువంటి మాలలు మీ ప్రభుత్వాలను ఏర్పాటు కావడానికి మాలల ఓటు బ్యాంకే, మాలల యొక్క ఓట్లు వేయడం వల్లనే మీరు గెలిచారు. అందుకని మీరు రాజ్యాంగబద్ధంగా తర్వాత మీరు రాజ్యాంగాన్ని గౌరవించి మీరు రాజ్యాంగంలో బద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం తీసుకొచ్చే దమ్ము మీకుంటే తీసుకురండి. అది ఆర్టికల్ 341ను సవరణ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం తీసుకునేటప్పుడు విరుగీకరణ చేయండి. కులగణన తర్వాత ఇక మాల నేత మాదిగలంత మాల ఉపకులాలు కానీ మాదిగ ఉపకులాలు కానీ లెక్క తెలిసిన తర్వాత మీరు వర్గీకరణ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు మేము కూడా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా చివరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ రేపు జరగబోయే డిసెంబరు మాలల సింహగర్జనకు అధిక సంఖ్యలో హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ, జై మాల.